పేరు కిరణ్ మధునూరి. నేను జేడీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO. సో మేము US based company. Okay, we have different portfolios, technology portfolio, infrastructure portfolio. Now we are into drone technology. సో ఈరోజు ఇక్కడ కలిసింది ఏంటంటే మన భీమవరంలో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెడుతున్నాం. అంటే ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ద రీజన్ కమింగ్ టు భీమవరం ఇస్ 2 things. మా సొంతూరు ఇక్కడే. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే మేము ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్లో వచ్చాం. సో ప్రస్తుతానికి అంటే భీమవరాన్ని మేము డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. అదే రేపు ఈవినింగ్ 4:20 PM స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం. సో అందరూ తప్పకుండా రావాలి. యాజ్ పార్ట్ ఆఫ్ ది డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏంటంటే ఇది R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ట్రైనింగ్ సెంటర్ కింద ఇక్కడ భీమవరానికి పెడుతున్నాం. బట్ ఫ్యాక్టరీ ఏమో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ కర్నూలులో ల్యాండ్ అలొకేట్ చేసింది. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫ్యాక్టరీ ఫెసిలిటీ అరౌండ్ 25 acres లో పెద్ద ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇదంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సపోర్ట్ కంప్లీట్. ఇక్కడ నుంచి మనకి వరల్డ్ వైడ్ మొత్తం డ్రోన్ సప్లై అవుతాయి. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి వరల్డ్ వైడ్ మొత్తం సప్లై అవుతాయి. మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, స్టార్టింగ్ విత్ డిఫెన్స్ డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్, నెక్స్ట్ సర్వేలెన్స్ డ్రోన్స్, సర్వే డ్రోన్స్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, పబ్లిక్ సేఫ్టీ డ్రోన్స్ అండ్ డిజాస్టర్ రికవరీ డ్రోన్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఇన్హౌస్ డిప్లాయ్మెంట్ చేసి ఇన్హౌస్ మొత్తం అంతా ఇన్హౌస్లోనే ఉంటుంది అంతా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఆఫ్ ద చైనీస్ థింగ్, బట్ దిస్ ఈస్ కంప్లీట్ డిజైన్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా పాలసీలోనే చేస్తున్నాం ఇది. సో మెయిన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ రావడం కూడా ఏంటంటే మన సొంత స్టేట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వెరీ గుడ్. సో గవర్నమెంట్ సపోర్ట్ చాలా హైగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ టు హ్యాపెన్. ఆ డెవలప్మెంట్ కోసం ఏంటంటే ఐఎమ్ డూయింగ్ మై ఓన్ సపోర్ట్ టువర్డ్స్ దట్. అండ్ రీసెంట్గా ఏంటంటే మేము ఇక్కడ SRK కాలేజ్, విష్ణు కాలేజ్ నుంచి వీ హైర్డ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఇప్పుడు నా టీంలో ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు హైర్ మోర్ పీపుల్. అంటే లోకల్ టాలెంట్ సపోర్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద విలేజ్ ఆర్ టౌన్ స్టేట్ నుంచి స్టేట్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఓకే, సో మేము అది తీసుకుంటాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ అంటే కంప్లీట్ ఇన్హౌస్ డెవలప్మెంట్ టెక్నాలజీ. మాకు ఎనీ యూస్ కేసెస్ ఇప్పుడు మేము చేసింది అగ్రికల్చర్ కాకపోతే వన్ ఆఫ్ ద డ్రోన్. ఇప్పుడు అంతా అగ్రికల్చర్ డ్రోన్స్ ఏమో 10 liters ఉన్నాయి బయట. మాది ఏంటంటే 20 liters మల్టీపర్పస్. ఒకే డ్రోన్ తోటి మీరు సీడ్ చేయొచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు కెమెరా సెటప్ కూడా ఇస్తున్నాం. అలాగే ఆక్వాకల్చర్ కూడా ఏంటంటే ఆక్వాకల్చర్ కూడా సేమ్ డ్రోన్స్ మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే సీడ్ వేయడం కానీ, టైంకి మొటాలిటీ క్యాలిక్యులేట్ చేయడం కానీ, వాటర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం కానీ అన్ని ఇన్ హౌస్ టెక్నాలజీతో చేస్తాం. అండ్ మా అన్ని డ్రోన్స్ ఏంటంటే ఫుల్లీ ఆటోనమస్. మాకేంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఉండవు. మాకేంటంటే ఫుల్ సపోర్ట్ ఇద్దామని మేము డిసైడ్ అయ్యాం. సో ఏంటంటే అన్ని డ్రోన్స్కి మ్యాక్సిమం ఫీచర్స్ ఇస్తున్నాం. సో దట్ ఏంటంటే మనకి తక్కువ పెట్టుకొనుకున్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకొనుకున్న వాళ్ళ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే టెక్నాలజీ ఈజ్ ద బేసిక్ నీడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అందరికీ ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మా డ్రోన్స్ ల్యాప్టాప్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, అన్ని ల్యాప్టాప్ నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఉండక్కర్లేదు సైట్లో. సో అంత ఫుల్లీ ఎండ్ టు ఎండ్ ఆటోనమస్ చేస్తుంది. డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ డాష్ అంటాం. అండ్ డ్రోన్ పర్చేస్. సో డ్రోన్ యాజ్ సర్వీస్ మా దాంట్లో సర్టిఫికేషన్స్ కంపల్సరీ ఇస్తాం. అందరికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్స్ ఇచ్చి ఇన్హౌస్ ఇక్కడికే అందరిని ఇండియా మొత్తం మీద స్ప్రెడ్ అవుతుంది. సో డ్రోన్ యాజ్ సర్వీస్ ఏంటంటే వాళ్ళు మొబైల్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. మా డ్రోన్స్ మొబైల్ యాప్లోకి వెళ్ళి డ్రోన్ బుక్ చేసుకుంటే ఆ టైంకి లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రాంచైజీ మోడల్ ఇస్తుంది. ఇండియా వైడ్ మొత్తం మేము ఫ్రాంచైజీ మోడల్ ఇస్తున్నాం. అది సూన్ ఇన్ 2 monthsలో మేము ఫ్రాంచైజీ వెబ్సైట్ లాంచ్ చేస్తాం. సో ఆ ఫ్రాంచైజీ వెబ్సైట్లో ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి సైన్అప్ అవుతారు. సైన్అప్ అయిన వాళ్ళకి ఇక్కడ భీమవరం తీసుకొచ్చి ఇండియా వైడ్ మొత్తం స్టాఫ్ని ఎవరైతే సైన్అప్ అవుతారో సెలెక్ట్ అవుతారో వాళ్ళని భీమవరం తీసుకొచ్చి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి పార్ట్స్తో రిపేర్ కానీ ఏదైనా వాళ్ళకి నేర్పించి
వాళ్ళని అక్కడికి సెటప్ చేసుకునేట్టు గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు సబ్సిడీలో వాళ్ళ సో సర్టన్ క్వాలిఫికేషన్స్ అంటే అప్లికేషన్స్ వచ్చినప్పుడు వీ గో ఫర్ బ్యాక్గ్రౌండ్ చెక్. వాళ్ళకి అగ్రికల్చర్ ఎంత టైప్ ఉంది, ఓకే, లేదంటే మనకి సర్వే డ్రోన్స్ ఎంత టైప్ ఉంది, టెక్నాలజీ సైడ్ ఎంత టైప్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఒక్కటే అంటే కష్టం అవుతుంది, ఎందుకంటే ఒక యూత్ ఏంటంటే వాళ్ళకి అన్నింటిలో నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ ప్రకారం మేము ఇవాల్యుయేట్ చేసుకుని అప్లికేషన్ చేసుకుని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ మేము ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళ స్టాఫ్కి. సో రేపు పొద్దున ఏమవుతుందంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు డ్రోన్ కావాలి, ఎక్కడ ఉన్నారు, మీరు మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుని నేను హైదరాబాద్ ఇక్కడ డ్రోన్ కావాలి, ఈ టైం కావాలంటే లోకల్ ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు ఆ టైంకి డ్రోన్ స్లాట్ బుక్ అవుతుంది, వాళ్ళు డ్రోన్ తీసుకొచ్చేస్తారు. దాని డ్రోన్ యాజ్ సర్వీస్. రెండోది ఏంటంటే డ్రోన్ సేల్స్ కూడా చేస్తాం అందరికి. సో డ్రోన్ సేల్స్ అంటే ఎవరికైనా కావద్దు మేము ఓన్గా చేసుకుంటాం అంటే కంప్లీట్ సపోర్ట్ మేము ఇస్తాం. వాళ్ళకి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేశాక ట్రైనింగ్, మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటుంది, పైలట్ ట్రైనింగ్, వాళ్ళు ఫోన్ ఆపరేట్ చేసుకోవాలంటే. వితౌట్ ట్రైనింగ్ మేము డ్రోన్ సేల్ చేయం. సో ఆల్ అవర్ డ్రోన్స్ ఆర్ DGCA సర్టిఫైడ్ అని మా అమ్ముతాం బయటకి. అండ్ విత్ DGCA రిక్వైర్మెంట్ అంటే 85% మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్స్, 75% మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్స్. దాంట్లో మనకి 83% దాకా వచ్చినాయి. ఓకే, దేర్ ఆర్ స్మాల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు రిలై ఆన్ అదర్ కంట్రీస్, బట్ మోస్ట్లీ మా టైఅప్స్ ఎలా ఉన్నాయంటే రాదర్ దెన్ చైనా, మేము యూరోప్, జర్మనీ, US అక్కడి నుంచి మేము టెక్నాలజీ తీసుకుని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ డ్రోన్స్ తోటి. సో మా డ్రోన్స్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ 10 kgs జనరల్గా పబ్లిక్లో ఉంది. ఇప్పుడు మాది బేసిక్ స్టార్టింగ్ నుంచి 20 kgs, 30 kgs, 20 లీటర్స్, 30 లీటర్స్ మీరు చెప్పాలంటే. సో మీరు 30 లీటర్స్ స్పీడ్ పెట్టేసుకుని మీ ఆ డ్రోన్ దగ్గర 30 లీటర్స్ స్పీడ్ పెట్టేసుకుని హ్యాండ్స్ ఆఫ్ మీకు మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు మా దగ్గర దానికి ఉంది, స్ప్రేకి ఉంది, 2 కంటైనర్స్ ఉన్నాయి మా దాంట్లో. సో ఏంటంటే స్ప్రే చేసే వాళ్ళు అనుకుందాం, మెడిసిన్ స్ప్రే చేసే వాళ్ళకి ఆ కంటైనర్ పెట్టడం, ఇది పిల్లెట్స్ పెట్టడానికి ఆ కంటైనర్ పెట్టడం. సో కాకపోతే ఏంటంటే మా 20 లీటర్స్, 30 లీటర్స్, 20 kgs ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫిల్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అది టైంకి డ్రోన్ ఫ్లై అయ్యి అన్నీ వేసుకొని మీకు మొబైల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది మొత్తం. ఓకే, ఎంత కన్జ్యూమ్ అయింది, ఫీడ్ తిందా లేదా, అన్ని రిపోర్ట్స్ మొబైల్లో వచ్చేస్తాయి మీకు. మీరు నెక్స్ట్ టైం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మొబైల్ నుంచి. ఓకే, నెక్స్ట్ టైం నాకు 3 kgs వేయాలి అంటే ఫుడ్ తింది, నెక్స్ట్ ట్రిప్లో నెక్స్ట్ షిఫ్ట్లో నేను 3 kgs వేద్దాం అనుకుంటే మొబైల్లో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు మొత్తం. 3 kgs డిప్లాయ్ చేయాలి. అలా 20 kgs ట్యాంక్లో 20 kgs అయ్యాక మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఫీజ్ అయ్యి మేము వెబ్సైట్ లాంచ్ అయ్యి చెప్తాం, బట్ సర్టిఫికేట్ కోర్స్ అప్రాక్సిమేట్లీ 6 to 8 days వర్కింగ్ డేస్ అంతే. సో అది కూడా ఏంటంటే మేము ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. సో ఎండ్ టు ఎండ్ అన్ని డ్రోన్స్ తోటి, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ డ్రోన్స్ ఎలా ఫ్లై చేయాలి, మీకు FPVs, ఓకే, FPV డ్రోన్స్ ఎలా ఫ్లై చేయాలి, సర్వే డ్రోన్స్ ఎలా ఫ్లై, అన్నింటిలోనే ట్రైనింగ్ ఇస్తుంది. ఇది ఒక అగ్రికల్చర్ మీరు తీసుకుంటారని అగ్రికల్చరే కాదు, అన్నింటిలోనే ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేషన్ త్రూ DGCA సర్టిఫికేషన్ చేయిస్తాం. సో రైతులకి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు డ్రోన్కి అరౌండ్ 10 lakhs, డ్రోన్కి 8 lakhs గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మనకు ఆల్రెడీ, మీ అందరికి తెలిసిందే అది. సో మిగతా ఇది కూడా ఇప్పుడు రైతు పెట్టుకోవాలి, లేదంటే బ్యాంక్ త్రూ మేము అరేంజ్ చేస్తాం. కాస్ట్ అయ్యి రేపు వెబ్సైట్ లాంచ్ అయ్యాక మేము అప్డేట్ చేస్తాం. ఇప్పుడు అప్డేట్ చేయాలి, రేపు పొద్దున్న అఫీషియల్ లాంచ్ అయ్యాక మేము అప్డేట్ చేస్తాం కాస్ట్. సో ఎంప్లాయ్మెంట్ గురించి వస్తే మాది ఇంటర్నేషనల్ కంపెనీ, JDK గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంటర్నేషనల్, ఇది ఒకటే కాదు. సో మా దగ్గర ఏంటంటే నిరుద్యోగాలు అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసేది ఏంటంటే క్యాండిడేట్ విల్లింగ్నెస్ టు లర్న్. సో మాకు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ R&D ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది. సో మాకేంటంటే లోకల్ మోస్ట్ ప్రాబ్లమ్ మేము ప్రిఫరింగ్ అట్లీస్ట్ 90% లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటాం. ఇప్పుడు మా కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో ఆల్రెడీ 100% లోకల్ పీపుల్ ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అండ్ ఎఫెక్టివ్ ప్యాకేజ్ చేసి మేము హైర్ చేసుకుంటాం. అండ్ మాకేంటంటే డిపెండ్స్, 2 జాబ్ మేము ప్రొవైడ్ చేస్తాం, సెకండ్ ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ ఉంటే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో మాదేంటంటే మెయిన్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. టెక్నాలజీ ఈజ్ మెయిన్ మోటివ్ అండ్ కస్టమర్ సర్వీస్. ఇప్పుడు డ్రోన్ పంపాక దాన్ని ఎండ్ టు ఎండ్ సపోర్ట్ మేమే చేస్తాం. వాళ్ళు మొబైల్ యాప్లో రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ఏ ఇష్యూ వచ్చినా కాంపోనెంట్స్, పార్ట్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా కాబట్టి అన్ని మన దగ్గర నుంచే డెలివరీ అవుతాయి.
సో కరెంట్లీ 1 year వారంటీ ఉంది, 1 year బేసిక్ వారంటీ ఉంది. దాన్ని ఎక్స్టెండెడ్ వారంటీతో కూడా మేము టైఅప్ చేసి చేస్తాం. సో రెండోది ఏంటంటే మా డ్రోన్స్ గురించి చెప్తాను కొన్ని. మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ డ్రోన్స్ మీకు చెప్పినట్టే మాది యూనిక్నెస్ ఏంటంటే మా డ్రోన్స్కి మల్టీపర్పస్ డ్రోన్స్. ఓకే, దాంతో మీకు లైవ్ వీడియో చూడొచ్చు, మీ మొబైల్ నుంచి లైవ్ వీడియో చూసుకోవచ్చు. సెకండరీ ఏంటంటే మా అన్ని డ్రోన్స్ ఆటోమేటెడ్ ఆపరేషన్ ఏఐ బేస్డ్ డ్రోన్స్ విత్ రిమోట్ కంట్రోల్. అంటే మీరు మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి అన్నీ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్లో 2 types మాకు అన్ని కాంబినేషన్ మల్టీపర్పస్ డ్రోన్స్ అంటాం. ఏంటంటే సీడ్ చేసుకోవచ్చు, అదే డ్రోన్ ట్యాంక్ మార్చుకొని మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు సర్వే డ్రోన్స్, మా సర్వే డ్రోన్స్ ఎండ్యూరెన్స్ 55 minutes. ఓకే సార్, అంటే 55 minutesలో మీకు ఇట్ కెన్ స్కాన్ అరౌండ్ 10 to 20 acres సర్వే చేసి. సెకండ్ ఏంటి మాకు సర్వేలెన్స్ డ్రోన్స్ ఉంటాయి. సర్వేలెన్స్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా సర్వేలెన్స్ ఎక్కడైనా చేయాలంటే వాళ్ళ సైట్లో డిప్లాయ్ చేస్తే సరిపోతుంది, ఎవరు ఆపరేట్ చేయట్లే డ్రోన్స్. వాళ్ళకు ఫ్లైట్ పాత్ ఇచ్చేసుకొని డైలీ రొటీన్గా ఆ ఫ్లైట్ పాత్ ఫాలో అయ్యి ఆటోమేటిక్ స్కాన్ చేసి రిపోర్ట్స్ అంతా సిస్టంలో మా ఓన్ సిస్టమ్స్లో అప్లోడ్ చేసేస్తుంది. అంటే మాకు ఓన్ డేటా సెంటర్స్ ఉన్నాయి, మా ఓన్ టెక్నాలజీ ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్, గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్, అవి డేటా అనేది అలా కంప్లీట్ ప్రొటెక్ట్ చేస్తాం, ఎన్క్రిప్టెడ్ డేటా ప్రొటెక్ట్ చేస్తాం. బట్ అవన్నీ ఆటోమేటెడ్ ఫ్లై చేసి అన్ని చేసుకుంటాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా డ్రోన్స్తో ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము వాళ్ళు మాన్యువల్ ఆపరేషన్స్ కూడా చేస్తాం. అంటే కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు డ్రోన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కంట్రోల్ రూమ్ డిజిటల్ బోర్డ్స్లో చూసుకోవచ్చు. సో మా జేడీకేకి ఏంటంటే ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కంపెనీ నుంచి 3 years కాంట్రాక్ట్ ఆల్రెడీ సైన్ అప్ అయింది. 2028 వరకు ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చింది డ్రోన్ యాజ్ సర్వీస్. మేము అఫీషియల్గా ఎనీ సర్వే కానీ సర్వేలెన్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదైనా ఎనీథింగ్ ఇన్ ఆ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ కెన్ సప్లై అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సర్టిఫైడ్. సో మాది డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ గురించి కొంచెం తక్కువ చెప్తాను, బికాజ్ మా డిఫెన్స్ డ్రోన్స్ అన్ని మాకు యూఎస్ బేస్డ్ ఉన్నాయి. సో ఏంటంటే డ్యూ టు సెన్సిటివిటీ డిఫెన్స్ డ్రోన్స్ ఉన్నాయి మనకి, కమోకాజీ డ్రోన్స్ కానీ ఓకే అదర్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ కూడా మనకు ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ స్కేల్ మనకి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశాక దేర్ ఇస్ సెపరేట్ యూనిట్ ఫర్ డిఫెన్స్. డిఫెన్స్ మేము ఇప్పుడు అడ్వర్టైజ్ ఎందుకు చేయట్లేదంటే డ్యూ టు సెన్సిటివిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ టెక్నాలజీ. సో వన్స్ మీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యాక డిఫెన్స్కి సెపరేట్ సెక్షన్స్ పెట్టుకొని మేము దాన్ని ఇండియన్ డిఫెన్స్కి సప్లై చేస్తాం. ల్యాండ్ అలొకేట్ అయింది కర్నూలు డ్రోన్ సిటీలో అలొకేట్ అయింది. 15.75 acres అలొకేట్ అయింది. We requested more and we are looking for other sites also around. బట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మాత్రం భీమవరం పెట్టాం బికాస్ ఆఫ్ రూట్స్ నుంచి స్టార్ట్ చేయలేదన్న ఒక ఇదితోటి భీమవరం ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాం. అండ్ ఈ మా ఎక్స్పీరియన్స్ సెంటర్ రేపు 4:20కి ఈవినింగ్ గ్రాండ్ లాంచ్ ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ లాంచ్ శ్రీ ఆనరబుల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు త్రూ వీడియో కాల్ వెబ్సైట్ లాంచ్ చేస్తారు. అండ్ శ్రీ ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు కస్టమర్ సపోర్ట్ పోర్టల్ లాంచ్ చేస్తారు. ఓకే, సో అండ్ కొల్లు రవీందర్ గారు, అనిత గారు, అండ్ రఘురామరాజు గారు, రామరాజు గారు, అంజుబాబు గారు, అండ్ కామినేని శ్రీనివాస్ గారు, అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అండ్ ఆల్సో ఎస్పీ ఆఫ్ భీమవరం అందరూ వస్తున్నారు. సో మీరు కూడా కంపల్సరీ రేపు ఈవినింగ్ షోరూమ్కి రండి.